వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మనకి ఆ మధ్య న్యూస్ వచ్చింది, అంటే ప్రభుత్వ వర్గాలు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్లో ఓటింగ్ వేశారో ఆ పోస్టల్ బ్యాలెట్లు ఇన్వాలిడ్ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. కానీ ఎందుకు అంటే సంతకం కానీ లేకపోతే సీల్ కానీ చేయకపోతే వాటన్నిటిని ఇన్వాలిడ్ చేద్దామని చూసింది. కానీ ఇప్పుడు సెంట్రల్ సిఈసి ఏదైతే ఉందో వద్దు, అవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిందని అయితే చెప్పింది. ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ఎప్పుడు లేని విధంగా, ఈవెన్ దేశ చరిత్రలో కూడా ఎప్పుడు లేని విధంగా ఒక 5 లక్షల మంది ఈ ఓటింగ్ కోసం వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం నమోదు చేసుకున్నారు. అవును. సో నమోదు అంటే లాస్ట్ ఇయర్ చూస్తే మీకు ఓన్లీ 1 lakh. సో చేసుకోవడమే కాకుండా అవుట్ ఆఫ్ 5 lakhs 4,39,189 మంది ఓటేశారమ్మా. సో ఈ ఓటింగ్ సర్లీ జరిగిన ఓటింగ్ సర్లీ ఈ గత 5 ఏళ్లుగా వీళ్ళు ఈ ఉద్యోగస్తుల్ని రకరకాలుగా ఇటు సచివాలయానికి సంబంధించి కానీ ఈ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అంటారు కదా, అలాగే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగస్తుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం, ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. సో డెఫినెట్గా ఈ ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి సంబంధించిన శ్రేయోభిలాషులు కానీ అందరూ వన్ సైడే ఓటింగ్ చేశారు. సో ఒక్కసారిగా 4,39,189 ఓట్లు వన్ సైడ్ అంటే ఒక ప్రభుత్వాన్ని మార్చేయచ్చు, ఆల్మోస్ట్గా ఒక పార్టీని పక్కన కూర్చోబెట్టేయచ్చు. సో అది వైసీపీకి శరాగతంగా మారింది. సో ఇది గమనించిన ఈ వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన కొంతమంది తొత్తులు, కొంతమంది అనుకూలంగా వ్యవహరించే వాళ్ళు, ప్లస్ ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం ఉందో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కొంతమంది ఆర్వోలుగా ఉన్నారు, రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే కొంతమంది కావాలని సీల్ వేయకుండా సంతకం చేయకుండా పంపించడం జరిగింది. సో పంపించడం జరిగింది కూడా ఇది ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఎవరికి, సో జగన్ కానీ సజ్జలకు కానీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఓవరాల్గా మేము ఇన్ని ఓట్లు ఈ విధంగా చేసాం, బట్ అక్కడైతే వన్ సైడ్ ఓటింగ్ జరిగింది కాబట్టి మీరు దీని మీద అబ్జెక్షన్ రైజ్ చేసి ఇటు హైకోర్టుకి వెళ్ళండి, ఇటు మీరు ఎలక్షన్ కమిషన్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓన్లీ వన్ సైడ్ అని ఆల్రెడీ చెప్తారు. ఎన్నైతే 1,00,000 ఓట్లు తీసేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఆ ఇన్వాలిడ్ చేసే వాటిలో వైసీపీ ఓట్లు కూడా ఉండొచ్చు కదా. అంటే మీకు మ్యాక్సిమం అమ్మ దీంట్లో ఏమైందంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే ఆల్మోస్ట్ సే అరౌండ్ 99 అనుకో లేదా 95 అనుకో, సో వన్ సైడే ఓటింగ్ చేశారు. లేకపోతే వీళ్ళు ఇంత పట్టుపట్టరు, ఇంత ఈ పెడబొబ్బులు పెట్టరు, ఈ విధంగా ఏడవరు వీళ్ళు. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అక్కడ సరళి ఉంటుంది కదా, ఓటింగ్ సరళి కానీ మనుషుల యొక్క బాడీ లాంగ్వేజ్ అన్నీ తెలిసిపోతాయి. ఎవరైతే అక్కడ ఉన్న ఏజెంట్స్లో ఉన్న ఆర్ఓలకి వాళ్ళందరూ క్లియర్గా తెలిసిపోద్ది. సో ఇమ్మీడియట్గా సజ్జల పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఇటు హైకోర్టుకి వెళ్ళడం, ఇటు దీనికి వెళ్ళడం కూడా జరిగింది. సో 2 చోట్ల కూడా చుక్కెదురైంది. సో యాక్చువల్గా దేశవ్యాప్తంగా కూడా ఈ విధంగా అంటే బ్యాలెట్ పేపర్ పూర్తిగా నలిగిపోయో, చిరిగిపోయో, లేకపోతే రీరైటింగ్ ఉండో, లేదా దాని మీద ఏదైనా పిచ్చి పిచ్చి రాతలు ఉండో, సో లేకపోతే ఏ గుర్తుగా అయితే స్పష్టంగా ఓట్ చేశారనేది తెలియకుండా, అంటే కొంతమంది తెలియకుండా కొంతమంది ఏం చేస్తారంటే రెండింటి మీద పడేలాగా అది ఒక ముద్ర వేస్తారు, అంటే వాళ్ళకున్న వయోభారంతో కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలా విధంగా ఏదైనా అనుమానాస్పదంగా ఉండి అంటే రిజెక్ట్ చేయండి, కానీ లేకపోతే సంతకం లేకపోయినా సరే, సీల్ లేకపోయినా సరే దాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పి ఈసీ చెప్పేసింది. సో హైకోర్టు అయితే క్లియర్గా చెప్పింది, మాకు సంబంధించిన మ్యాటర్ కాదు ఇది, మీరు ఏదున్నా సరే ఈసీ దగ్గర చెప్పుకోండి, సో ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ టైము టీడీపీ 2019లో టీడీపీకి వైసీపీకి జస్ట్ మార్జిన్ ఆఫ్ 6 lakhs ఓట్సే తేడా. ఈ యొక్క గెలుపు ఓటముల మధ్యన జరిగింది ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ ఓన్లీ 6 లక్షల ఓట్లు. అటువంటిది 4,39,189 ఓట్లు ఆల్మోస్ట్ వన్ సైడ్ ఓటింగ్ జరిగింది. మరి ఒక అట్లీస్ట్ ఇంటూ 3 వేసుకోమ్మా, సో యావరేజ్ ఒక 500 వేసుకో, 5 lakhs వేసుకున్నా కానీ 15 లక్షల మంది. సో ప్లస్ వాళ్ళకి సంబంధించిన కొంతమంది శ్రేయోభిలాషులు ఉంటారు కదా. సో ఇంత ఓటింగ్ వన్ సైడ్ జరగడంతో వాళ్ళకి ఇప్పుడు ఏం దిక్కుతోచట్లేదు. సో డెఫినెట్గా ఓడిపోతున్నాం అని చెప్పి ఇన్ని రకాలుగా వీళ్ళు నాటకాలు ఆడుతూ, సో దీన్ని రిజెక్ట్ చేయండి, దాన్ని రిజెక్ట్ చేయండి అని చెప్పడం, ఇవన్నీ చెప్పడం, ప్లస్ కౌంటింగ్ రోజున ఎవరైతే వీళ్ళ ఏజెంట్స్ ఉంటారో కొంత స్ట్రాంగ్గా స్టబాన్గా కొంచెం రౌడీజం చేసేవాళ్ళు, గొడవలు పెట్టుకునేవాళ్ళు,
అక్కడ గందరగోళం సృష్టించి వాళ్ళని ఉండమని కూడా సజ్జలు ఓపెన్గా చెబుతున్నాడు. ఇవాళ చూశారు మీరు, సజ్జల మీద కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు. అది కూడా ఏంటి, కొంచెం తాత్సార్యం చేశారు పోలీసులు. కానీ ఈసీకి భయపడి ఎక్కడైతే మన పోస్టింగ్లు మళ్ళీ పీకేస్తారనో, మనల్ని మళ్ళీ మన విధుల నుంచి తప్పిస్తారని చెప్పి భయపడి పోలీసులు గత్యంతర పరిస్థితుల్లో క్రిమినల్ కేసు చేశారు. క్రిమినల్ కేసు చేయడమే కాదు, ఇమ్మీడియట్గా అతన్ని టేక్ హిమ్ టు ద కస్టడీ, అతను తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. సో అరెస్ట్ చేయని పక్షంలో కూడా అతను ఏదైతే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఉన్నాయి, ఇట్లన్నీ ఈ మాధ్యాలన్నింటికి కూడా దూరంగా పెట్టి సో అతన్ని ఒక హౌస్ అరెస్ట్లో పెట్టాలి. లేకపోతే డెఫినెట్గా అతను ప్రభావితం చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇంత పబ్లిక్గా, ఇంత నిస్సిగ్గుగానే అతను ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు, ఈ విధంగా ప్రవోక్ చేస్తున్నప్పుడు రేపొద్దున డెఫినెట్గా ఎందుకు ప్రభావితం చేయడు? సో ఇవాళ రేపు కలియుగ రావణాసురుడు కూడా దిగుతున్నాడు ఇంగ్లాండ్ నుంచి. సో ఇంకా అతను ఎంత చేస్తాడో చూడాలి మనం. సో కాబట్టి ఈ ప్రతిపక్ష నాయకులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. సో ఏదేమైనా కానీ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని మనం అభినందించాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే అల్లర్లు సృష్టించారో మొన్న ఓటింగ్ రోజు, రేపు లెక్కింపు రోజు కూడా ఎవరైతే అల్లర్లు సృష్టిస్తారో వాళ్ళందరినీ అర్జెంటుగా జైలుకి తరలించాలి అని కూడా ఈసీ చెప్పడం అయితే జరిగింది. డెఫినెట్గా అమ్మా, ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో, ఎవరైతే గుండాస్ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క అసాంఘిక సంఘటనలకు పాల్పడిన వాళ్ళు ఉన్నారో, ఆల్రెడీ కేసులు, బైండ్ ఓవర్ కేసులు ఉంటాయి కదా. సో వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లోపల వేసేయడం బెటర్. సో ప్లస్ అక్కడ 144 సెక్షన్ పెట్టాలి. ఎవరు ఇతర ప్రాంతాల నుంచి కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కూటమి సభ్యులు ఉన్నారో, కూటమి నాయకులు కానీ, కూటమి కార్యకర్తలు కూడా వీళ్ళు కూడా గమనిస్తూ ఉండాలి. వీడు ఎప్పుడు కొత్తవాడే ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు అని చెప్పి ఎప్పటికప్పుడు వీళ్ళు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పోలీసులకి సమాచారం కూడా ఇవ్వాలి. సో ఎందుకంటే ఇంక ఇది లాస్ట్ ఘట్టం, వాళ్ళకి మిగిలిందల్లా ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే ఏదో విధంగా గొడవలు చేసి, ఏదో విధంగా బ్యాలెట్ బాక్స్లను పగలగొట్టో, మళ్ళీ ఏదో విధంగా ఈ యొక్క తారుమారు చేయాలని రకరకాల ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఇప్పుడు పూర్తిగా ఓటమి అంచుల్లో ఉన్నారు కాబట్టి, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి. సో డెఫినెట్గా ఇటు ఈసీ, ఇటు లోకల్ పోలీస్ యంత్రాంగము వీళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అవసరం అనుకున్న చోట, అవసరం అనుకుంటే కూడా ఇంకా మరింత పెచ్చు సాయుధ దళాలను తీసుకురావాలి. కేంద్రం నుంచి ఇంకొన్ని బలాలను ఇక్కడ రప్పించి ఈ 4 రోజులు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇది ఏదైతే ఈ కూటమి నాయకులు, కూటమి సభ్యులు ఉన్నారో వీళ్ళకి ఒక అగ్ని పరీక్ష లాంటిది. సో టెస్టింగ్ టైం. సో డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాలి. సో వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది చెప్పడం ఏంటంటే ఆల్రెడీ ఏదో పెట్రోల్ బాంబులు రెడీ చేసి పెట్టుకున్నారు, గ్యాంగ్స్ని రెడీ చేసి పెట్టుకున్నారు, మారణాయుధాలు రెడీ చేసి పెట్టుకున్నారు, రకరకాలుగా మనకి బయట నుంచి వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా సరే ఇటు సజ్జలు మాట్లాడుతున్న మాటలు కానీ, ఇటు పేరునాని మాట్లాడుతున్న మరికొంతమంది నాయకులు మాట్లాడుతున్నాయి, డెఫినెట్గా వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళకి సంబంధించిన నాయకుల్ని ఈ అసాంఘిక చర్యలకు పాల్పడే కొంతమంది, వాళ్ళకి తొత్తులుగా ఉండే కొంతమంది రౌడీలు, గూండాలు కూడా ప్రొవోక్ చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు పేర్ని నాని టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే టీడీపీ వారి మీద మేము ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా ఈసీ టీడీపీ వారు చెప్పినట్టే వాళ్ళకు అనుకూలంగానే పనిచేస్తుంది, మా మీదలే అంటే వైసీపీ నాయకుల మీదనే కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోవట్లేదని ఆయన అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటమ్మా, ఈ 5 ఏళ్ళు వీళ్ళ పరిపాలన చూసుకుంటే ఆడిందే ఆటరా పాడిందే పాటరాగా సాగింది. ఎక్కడా కూడా సరే వీళ్ళ మాట్లాడిన మాటలకు కానీ, చేతలకు కానీ ఎవడు అసలు ప్రశ్నించే నాదులు లేడు. వీళ్ళకి అడ్డు అదుపు లేకపోయింది. వీళ్ళు శాండ్లో కానీ, ల్యాండ్లో కానీ, వైన్లో కానీ వీళ్ళు చేసిన ఏదైతే ఈ స్కామ్స్ ఉన్నాయో, భూ కబ్జాలు ఉన్నాయో, ల్యాండ్ గ్రాబింగ్స్ ఉన్నాయో, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఎంతమందినో చంపారు, ఎంతమందినో కొట్టారు, ఎంతమందినో హింసించారు. ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, ఆ పంచాయతీ ఎలక్షన్లో కానీ ఎక్కడైనా ఒక ప్రజాస్వామ్య రీతిలో, ఈవెన్ బైపోల్స్లో కూడా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఎక్కడైనా జరిగినాయా? ఎక్కడో తమిళనాడు నుంచి, అక్కడి నుంచి, కర్ణాటక నుంచి జనాలను తీసుకొచ్చి వాళ్ళకి దొంగ ఐడీలు సృష్టించి ఎన్ని దొంగ ఓట్లు వేయించారు. ఈవెన్ తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికలో మనం చూసాం, బస్సుల కొద్దీ బయట నుంచి జనాలను తీసుకొచ్చి, తమిళనాడు రాష్ట్రం తీసుకొచ్చి ఆ దొంగ ఐడీలు ఇచ్చి ఏ విధంగా వాళ్ళు ఓట్లు వేశారు, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారని మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే ఒక విధమైన దుగ్ధ వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు డీజీపీ వీళ్ళ మనిషి, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ వీళ్ళకి కావాల్సిన వాళ్ళు, కింద స్థాయి ఆఫీసర్లు వీళ్ళకి కావాల్సిన వాళ్ళు, ప్లస్ ఎస్పెషల్లీ మెజారిటీ పీపుల్ వీళ్ళకి తొత్తులుగా, వీళ్ళకి ఒక ప్రాథమిక కార్యకర్త, వైసీపీ కార్యకర్త ఏ విధంగా అయితే పనిచేస్తాడో జీవుజూర్ అంటూ, ఏ విధంగా అయితే నిబద్ధతతోటి, ఏ విధంగా అయితే నమ్మకంతో వాళ్ళకుంటారో అదేవిధంగా ఈ యొక్క టోటల్ యంత్రాంగాన్ని వీళ్ళు వాడుకున్నారు. అన్ని వ్యవస్థల్ని కూడా వీళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. సో ఆడిందే ఆటరా పాడిందే పాటరా అన్నగా జరిగింది. ఈ రోజున ఎప్పుడైతే కాస్త ఈసీ స్ట్రాంగ్గా ఉందో,
ఈసీ కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో, ఈసీ ఆల్రెడీ కొంతమంది ఎవరైతే ఈ యొక్క అవినీతి పరులని ఆట కట్టించిందో, ఈ యొక్క వీళ్ళకి వంతపాడే ఐఏఎస్ ఐపీఎస్లను తప్పించిందో, కింది స్థాయి ఉద్యోగులు కానీ మిగతా ఉద్యోగులను కూడా తప్పించిందో, వీళ్ళు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళ మాట చెల్లట్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు టీడీపీ మీద పడి ఏడుస్తున్నారు, జనసేన మీద ఏడుస్తున్నారు, బీజేపీ మీద పడి ఏడుస్తున్నారు, ఇటు పోలీసుల మీద ఈసీ మీద కూడా పడుతున్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఇది పరిపాటిది. అంటే వీళ్ళు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్న రీతిలో వీళ్ళకి అనుకూలంగా వ్యవస్థలన్నీ కూడా వీళ్ళు చెప్పినట్టుగా ఆడితే వీళ్ళకి తందాంతానంటే వాళ్ళు మంచోళ్ళు, కాదంటే అమ్మటే బట్ట కాల్చి ముఖం మీద వేసే టైపు, బుర్ర జల్లే టైపు. సో వీళ్ళ యొక్క వైఖరి అంతే. ఇప్పుడు ఈ గత 5 ఏళ్ళుగా చూశారు కదా మీరు, ఎక్కడైనా కానీ ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం కానీ ఇప్పుడు అత్యంత శోచనీయం ఏంటంటే విజయవాడ అనేది ఒక వాణిజ్య రాజధాని ఏపీకి. అటువంటి వాణిజ్య రాజధానిలో నగరం నడిబొడ్డున డయేరియాతోటి చనిపోతున్నారు. చూశారు కదా మీరు, అసలు ఎంత నీచమమ్మది. అంటే ఇంకా పల్లెటూర్ల పరిస్థితి ఏంటి, మిగతా రూరల్ ఏరియాల పరిస్థితి ఏంటి, మిగతా మారుమూల గ్రామాల పరిస్థితి ఏంటి. ఒక సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీలో, ఆల్మోస్ట్ క్యాపిటల్ పక్కన కదా, ఇది కూడా క్యాపిటల్ లాంటిదే కదా, ఆ గుండెకాయ లాంటి ప్లేస్ అది, ఆంధ్ర రాష్ట్రానికి ఒక వాణిజ్య రాజధాని. అటువంటి చోటే ప్రజలకి ఒక మంచి సురక్షితమైన సాగునీటిని కూడా, ఆ తాగునీటిని ఇవ్వలేని దుస్థితి పరిస్థితులు ఈ గవర్నమెంట్ ఉందంటే అసలు వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ అధికారంలోకి వస్తే అసలు వీళ్ళు ఏం చేస్తారు? కేవలం ఆ సమాధుల మీద వీళ్ళు పేట్లేసి కూర్చుని, సమాధుల మీద కుర్చీలు వేసి కూర్చుని ఈ యొక్క శవాలతోటే వీళ్ళు రాజకీయాలు చేస్తారు. సో కాబట్టి ఇటువంటి అరాచక వ్యక్తులు, ఇటువంటి వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులు. కాబట్టి ప్రజలు కూడా మంచి తీర్పు ఇచ్చారని కోరుకుంటున్నాను నేను. మంచి తీర్పే ఇచ్చారని ఆశిద్దాం. సో డెఫినెట్గా 4వ తారీఖు తోటి రాష్ట్రానికి పట్టిన ఈ 5 ఏళ్ల నాటి శని, ఈ గ్రహణం పోయి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి ప్రజలు సురక్షితంగా ఉండి మంచి తాగునీటితోటి, మంచి సాగునీటితోటి వాళ్ళందరూ కూడా పిల్లాబాబలతో మంచిగా ఉండాలని, సో ఈ దౌర్జన్యాలు, ఈ దుర్మార్గాలు ఇంతటితో ఈ సమస్య పోవాలని, సో రామరాజ్యం రావాలని కోరుకుందాం.